Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈరోజు మనం డిజైన్ చేసుకోబోయే లోగో ఇది అనమాట. సో ముందుగా మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇలా మనకు బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకోవాలి. సో విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ రిజల్యూషన్ వచ్చేసి 300 పెట్టేసుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. ఓకే. సో వన్స్ ఒకసారి బాక్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది. ఇందులో నుంచి షో రూలర్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా 2 రూలర్స్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఒక రూలర్ తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే హారిజంటల్ అలైన్ సెంటర్ ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది. అండ్ ఇంకొక రూలర్ తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను, వర్టికల్ అలైన్ సెంటర్. సో ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 రూలర్స్ని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను లాక్ గైడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇవి సెలెక్ట్ అనమాట, లాక్ అయిపోయినాయి. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక రెక్టాంగిల్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే. డ్రా చేసేసుకొని దీనికి బై డిఫాల్ట్ ఒక కలర్ అయితే ఇస్తాను. ఇచ్చేసి ఇది సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను, హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ లోగోని అయితే మన ఫైల్లోకి అయితే వేసుకుందాం. ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇలా డాట్స్ వచ్చాయి కదా, ఇక్కడ డాట్స్ నుంచి ఇక్కడ డాట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేసుకుంటే ఒక సైడ్ మనకి ఇలా కర్వ్ వచ్చేస్తుంది అనమాట, కార్నర్ అనేది. అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్ సైడ్ కూడా డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా కర్వ్ చేసుకోవాలి. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ పెన్ టూల్ని తీసుకుంటున్నాను. తీసుకొని దీని కార్నర్కి రావాలి. ఇక్కడ యాంకర్ అని వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పాత్ అని వచ్చింది కదా, దానిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ కార్నర్లో యాంకర్ అనేది అవుతుందో అక్కడ మళ్ళీ ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. ఓకే. సో దట్ అప్పుడు మనకి ఇలా ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతుందో దీన్ని మనం ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో అలా కాపీ వచ్చేసిన తర్వాత ఈ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేను పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను, క్లిక్ టు యునైట్. ఓకే. సో ఈ పాత్ ఫైండర్ ఆప్షన్స్ అనేటివి మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో ఉంటాయి. అలా కాకుండా విండోస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా పాత్ ఫైండర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఇదైతే ఒక షేప్లోకి ఫామ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ దీని కలర్ అయితే చేంజ్ చేద్దాం, టెంపరీ చేంజ్ చేసుకొని దీన్ని మనం కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వచ్చి ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే. రొటేట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని ఇక్కడ యాక్సెస్ వచ్చేసి వర్టికల్ పెట్టేసుకోవాలి, యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు అది మనకు అలా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం షేప్ బిల్డర్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనం షేప్ పైనకి వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లా డాటెడ్ వస్తున్నాయి కదా, సో అదొక సపరేట్ షేప్లోకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక సపరేట్ షేప్ అయిపోయింది. అండ్ ఇదంతా ఒక సపరేట్ షేప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక సపరేట్ షేప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 3 డిఫరెంట్ షేప్స్ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత వీటిని మనం ఇలా సపరేట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు వీటికి మనం కలర్స్ ఇద్దాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది. ఇక్కడ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒకసారి దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు బై డిఫాల్ట్ గ్రేడియంట్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వైట్ పైన డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో నుంచి మనం కలర్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
ఈ కలర్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ బ్లాక్ సైడ్ కూడా డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ని అయితే ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం దాని యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఇక్కడ నుంచి యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో 0 ఉంది కదా, ఇఫ్ ఇన్ కేస్ 90 పెట్టాను అంటే పైన డార్క్ వచ్చేసింది, కింద లైట్ వచ్చేసింది, అలా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా -90 పెడితే అది రివర్స్ అవుతుంది అనమాట. సో కింద డార్క్ వచ్చేసింది, పైన లైట్ వచ్చేసింది. ఓకే, సో సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా సేమ్ అదే గ్రీన్ కలర్ని అయితే అప్లై చేసుకుందాం. అప్లై చేసేసుకొని ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సియాన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కార్నర్లో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ అలాగే పెట్టేసుకుంటున్నాను. సో ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సిన యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఇక్కడ గ్రేడియంట్ టూల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మనం ఇలా మాన్యువల్గా కూడా మనకు కావాల్సిన యాంగిల్లో గ్రేడియంట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా గ్రేడియంట్ అప్లై చేసేసుకున్న తర్వాత రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకు ఒక గ్రూప్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఈ రూలర్స్ని మనం హైడ్లో పెట్టేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ హైడ్ గైడ్స్ అని ఉంటుంది, క్లిక్ చేసుకుంటే అవి మనకు హైడ్ అయిపోతాయి అనమాట. ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వచ్చి ఇలా రొటేట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా చేంజ్ అవుతుంది. అండ్ కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీని సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించుకుందాం. ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ చేసుకోవాలి. సో సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో అది సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వెళ్ళి మనం ఇలా రొటేట్ చేసుకోవాలి. ఓకే, రొటేట్ చేసుకొని కావాల్సిన ప్లేస్లో మనం ఇలా ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా ప్లేస్ చేసేసుకున్నాక రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసుకొని అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసేసుకున్న తర్వాత కింద మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే డిఫాల్ట్ టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం దీని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్టేసుకుంటాను, సో దట్ మనం ఎడిట్ చేసేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను లోగో నేమ్ అని టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+A క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్రాంక్లిన్ గోతిక్ డెమియన్ ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మనకు పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ అలైన్ సెంటర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలైన్ వచ్చేసి హారిజాంటల్ అలైన్ సెంటర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ అది మనకు సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ సైజ్ తగ్గించుకున్నా కూడా అది సెంటర్కే అలైన్ అవుతుంది అనమాట, ఎందుకంటే పారాగ్రాఫ్ అనేది మనం సెంటర్ పెట్టుకున్నాం కాబట్టి సెంటర్కే అలైన్ అవుతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ అపియరెన్స్లో నుంచి ఫిల్ కలర్ వచ్చేసి మనకు కావాల్సిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.